అభి కోరిక మేరకు గర్ల్స్ పాపం అభి అడిగాడు మీతో డాన్స్ చేస్తాను, ఇందాక అక్కడ కూర్చున్నంత సేపు అన్న ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న అంటున్నాడు. ఐ రిక్వెస్ట్ అభి ఆన్ టు ద స్టేజ్. ఎందుకు? ఏమో మరి ఆ పక్కన ఉన్నప్పుడు అన్ని చెప్పావు, చెప్పనా? అమ్మో అమ్మో నువ్వు వాళ్ళిద్దరిని రిక్వెస్ట్ చేసి వాళ్ళని ఒప్పించుకుని కన్విన్స్ చేసి వాళ్ళతో పాటు నీ కోరిక మేరకు ఆ డాన్స్ నువ్వే చెయ్యి. సరిగ్గా చెప్పు మైక్లో. దూరంగా ఉండి ఫస్ట్ ఒప్పించరా. ఇలా సడన్ గా డాన్స్ లేదు, సో అందులో నువ్వు చాలా స్లోరా. అదే రాజుగాడు అయితే లెట్స్ రైడా లెట్స్ రైడా లెట్స్ రైడా లెట్స్ రైడా. లేదండి ప్లీజ్ ఒక డాన్స్ చేద్దాం, బాగుంటది. ఒక మాట ఒక్క లైన్ ఇంత మంచి పర్ఫార్మెన్స్ చేసి మీరు చాలా బాగా చేశారు కాబట్టి నాకు అలా మీతో డాన్స్ చేయాలనిపించి నేనే వచ్చాను. నా పర్ఫార్మెన్స్ బాగుంది కాబట్టి నువ్వు డాన్స్ చేయడం కాదు అభి, నీ మనసులో నుంచి ఏదన్నా ఇప్పుడు ప్రపోజల్. దొండకాయ బెండకాయ సుష్మిత నువ్వు గుండకాయ. దొండకాయ బెండకాయ మీరు నా గోదావరితో అంత ఈజీ కాదు అభి, కొంచెం ట్రై చెయ్యి. ఇలా చెప్పురామా, చెప్పురా డైలాగ్ నువ్వు చెప్పు, ఇటు చెప్పిద్దాం. కళ్ళు కూడా మాట్లాడితే నాకు తెలియదు. అరే వచ్చి దగ్గరుండి నువ్వు చెప్పి చూపించు. భయపడతాను నువ్వు అసలు. ఏమో మామ ఎప్పుడు ఇలా లేదు కదా. ఇలా నువ్వు చూడు, నువ్వు చూసి నేర్చుకో. వీలైతే ప్రేమిద్దామని పోయేది ఉంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తాం. కళ్ళు కూడా మాట్లాడితే నాకు తెలీదు, నీ కళ్ళు నాతో మాట్లాడేంత వరకు. ప్రాణం లేకపోయినా బతకొచ్చామో నాకు తెలీదు, అది నువ్వు తీసుకెళ్ళిపోయేంత వరకు. ఐ లవ్ యూ. డైలాగ్ అది అంతే. మళ్ళీ చెప్పు. ఇంకేదైనా డైలాగ్ చెప్పు మావా. గానీ రా నువ్వు గానీ, నాకు అర్థమైంది నువ్వు గానీ. ఇలాంటప్పుడే వాడికి ఒక్క డైలాగ్, వాడు ఎక్కడున్నా రాజారా. కానీ ఒకటి నిజం చూసావన్నా, వాడే ఏదైనా చేయాలంటే నేను చాలా అమ్మాయికున్నాను, నాకేం తెలియదు. అర్థమైందిరా, మీ ఇద్దరు ఎక్కడికి వెళ్ళినా నువ్వు చూడటమే. థ్యాంక్ యూ సో మచ్ అభి, థ్యాంక్ యూ అంజలి, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్ యూ. ఒక ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ జరిగిన తర్వాత అందరం ఒక జోన్ లో ఉన్నాం. రాజుగాడు మాత్రం అక్కడ కూర్చొని ఇంకొక వేరే జోన్ లో ఉన్నాడు. అన్న వాడి కళ్ళు కొంచెం మబ్బుగా ఉన్నాయన్న, చూడండి కొద్దిగా. అన్న 24 hours ప్రాక్టీస్. ఏమైంది కంటికి, ఏమైంది అసలు? ఏం కాలేదు. సార్ వీడు అన్న ఏంటి ఇది, ఏంటి నువ్వు ఏదో అనుకుంటా, నువ్వు దగ్గర వస్తుంది నాకు. బావా నేను హర్ట్ అయ్యా. దేనికిరా? నువ్వు కదా మన్మధుడు, మరి నాగార్జున అంటారేంటి? బావా నేను కూడా హర్ట్ అయ్యా. దేనికి? రాజకుమారు నువ్వైతే మరి మహేష్ బాబుని అంటారేంటి? నేను కూడా హర్ట్ అయ్యా. దేనికి? బొకడాగా ఆడైతే నిన్నంటారేంటి? బావా నీకోసం నేను చెరుకు తెచ్చా. ఎక్కడదా ఇది? ఆ సూళ్ళూరుపేట ఈవెంట్ లో స్టేజ్ పక్కన కొన్నావా? మన ఢీ వాళ్ళు గాలిపటాలు ఎగరేసుకున్నారు. సో దానికి సంబంధించినటువంటి కొన్ని పిక్చర్స్ నా దగ్గర ఉన్నాయి. ఎంతకు తెగించారా? భూమిక గాలిపట నువ్వు ఎగరేసావా, మాస్టర్ ఎగరేసాడా? కానీ అక్కడ భూమిక ఉన్న మాస్టర్ రెజినా కోసం ఎతుకుతున్నాడు. నువ్వు సామాన్యుడు కాదురా. మామూలుగా ఇప్పటి వరకు ఈడు ముగ్గులోకి దింపేవాళ్ళు, ఫస్ట్ టైం ఈయన్ని ముగ్గులోకి దింపారు.
నిన్ను గాలిలో ఎగరవయ్యా అని చెప్పి గాలిపటం తీసుకునేస్తే బెడ్రూమ్ లోకి వెళ్ళావేంటయ్యా? ఎగిరే ఓపిక లేక ఇంక అక్కడే సెటిల్ అయ్యా. ఏయ్! ఏం కర్మ? ఏయ్! ఎవరు? హూ ఆర్ యు మ్యాన్? ఏంటి ఏం కనిపెట్టబోతున్నావు? ఇంతకు ముందు 4-5 కనిపెట్టాను, తప్పిపోయిన వాళ్ళని. ఇక్కడైతే కెమిస్ట్రీ ల్యాబ్ లా ఉంది, బట్ ఇక్కడ ఏంటి బల్బ్ ఉంది. అదే నేను కొత్తగా కనిపెట్టిన పరికరం. అక్కడ ఉన్న వాళ్ళలో ఒక పర్సన్ పిలిచి నేను ఒకసారి ఇలా అన్నానంటే ఆ పర్సన్ అద్దుకో అలాగ వచ్చేస్తుందా? ఫస్ట్ వెలుగు వస్తది, తర్వాత వాడి మొహంలో ఎరుపు వస్తుంది. ఇప్పుడు రాజు గురించి యంత్రం మొత్తం చెప్పబోతోంది. 1 2 3 స్టార్ట్. డీలో రాజుని అందరూ కింగు కింగు అంటుంటారు, కానీ ఈ కింగు మాత్రం కొంగు కనపడితే ఆగడం. వీడిని అందరూ జెంటిల్మ్యాన్ అనుకుంటారు, కానీ వీడు జెంటిల్మ్యాన్ కాదు, ఫ్లాష్ మ్యాన్. ఎక్కడికి పడితే అక్కడికి ఫ్రైడ్ రైస్లు తీసుకెళ్తుంటాడు. మాకు ఎనర్జీ కావాలా, అది సరిపోవట్లేదు. ఈ అభి ఎన్నో సీజన్లు డీలో చేశాడు. ఇన్ని సీజన్ల నుండి అతను అభిగా ఎంత పేరు తెచ్చుకున్నాడో ఈ ఒక్క సీజన్ లో ఆది తమ్ముడిగా అంత పేరు తెచ్చుకున్నాడు. మధ్యలో చోట డాన్స్ చేయలేదు, ఓన్లీ ఎక్స్ప్రెషన్ చేశారు ఇద్దరు. మంజుల ఫిల్లింగ్ ఎక్స్ప్రెషన్. ఆవు ఆవు ఓ అమ్మ ఆవు అంటే అలా అమ్మని కాదమ్మా. You're looking very pretty today. That is right leg forward and left leg backward. ఎక్సలెంట్. ఆడి కసి మామూలుగా లేదు. ఎలా 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 నాలో కళ చూపేదెలా. వెయ్యవయ్యా వెయ్యి. Let's begin. D10. D10 ఎంటర్టైన్మెంట్ టన్నుల కొద్దీ ఉంటది. ఏమన్నా గేలం వేసావా స్వామి, రసికేంద్ర స్వామి. ఇప్పటివరకు ఎక్కడున్నావు నువ్వు అసలు? నా కళ్ళకి కనబడుతుంది D10 ఎలా ఉంటుందో అని. ఎలా 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 నాలో కళ చూపేదెలా. నాకు నేను చూసే సంకేత గుర్తొచ్చాడు. నువ్వే